వెల్కమ్ టు మై ఛానల్ నిమ్మినాని. మన వీడియోలు చూసి ఒక సిస్టర్ అయితే ఒక కామెంట్ పెట్టారు భయ్య. అదేంటంటే, అన్న నా భర్తకు ఒక 25,000 శాలరీ వస్తుంది. అందులో దాదాపు 18,000 నుంచి 19,000 వరకు కొన్ని ఈఎంఐలకి పోతుందన్న. అసలు సేవింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది అర్థం కావట్లేదన్న. అసలు ఏం మిగలట్లేదన్న అని ఆ అమ్మాయి ఆ చెల్లి చెప్పిన మాటలు విన్న తర్వాత, అంటే మనలో చాలామంది ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా ఎక్కువ డబ్బుతో కూడుకున్నది, పెట్టుబడి అంటే చాలా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాలి అని ఒక మైండ్ సెట్‌లో ఉన్నాం అన్న. కానీ ఒక ₹100 కూడా మన జీవితాన్ని మార్చుకోవచ్చు. ఏంట్రా బాబు ₹100 టీ ఒక ఫ్రెండ్స్‌తో కలిసి టీ టీ కొట్టుకెళ్తేనే 100 అయిపోద్ది కదా! ₹100 ఏం చేయొచ్చు అంటే, అదే 100ని పర్టిక్యులర్‌గా ప్రతిరోజు, ప్రతిరోజు లేదంటే వారానికి ఒకసారైనా సరే ఆ 100, 100 పక్కన పెట్టుకుంటూ వెళ్తే, అది ఒక సంవత్సరం వచ్చేసరికి ఖచ్చితంగా చాలా పెద్ద అమౌంట్ అవుద్దన్న. అంటే నేను వేలు, లక్షలని చెప్పట్లేదు. కష్టాల్లో ఉన్నవాడికి ₹100 కూడా చాలా అంటే చాలా ఎక్కువ. ఆ కష్టాల్లో ఉన్నాం కదా! మన అప్పు ఇంక లక్షల్లో ఉంది. సో, ఈ ₹100తో ఏమవుద్దని చెప్పి ఖర్చు పెట్టడం మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో, అవసరం ఉన్నా లేకపోయినా, అప్పుడే మన అప్పులు అలానే ఉంటాయి, తీరవు. లక్షలున్నా, కోట్లున్నా సరే, చిన్న చిన్నగా పొదుపు చేసుకుంటూ వెళ్తేనే, చిన్న చిన్నగా అప్పులు క్లియర్ చేసుకుంటూ వెళ్తేనే మన ఫ్యామిలీకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వగలం. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే అప్పుల నుంచి మనం తప్పించుకోగలం. అంతేగాని లక్షల్లో అప్పులున్నాయి, నా దగ్గర ఉన్నది అంత సరిపోదు, నేను ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతానంటే ఆ అప్పులు ఎప్పటికీ తరగవు. అదేవిధంగా నిన్ను నమ్మిన నీ కుటుంబం కూడా కొన్ని రోజులు రోడ్డు మీద పడుతుంది. సో, ఇప్పుడు మనం ఈ ₹100తో అసలు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే వచ్చే లాభాలేంటి? చేయకపోతే కలిగే నష్టాలేంటి? అనే విషయాలపై మాట్లాడుకుందాం భయ్యా. చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరిలో ఒకటే డౌట్. ₹100కి ఏమొస్తుంది? ₹100తో జీవితం ఏం మారిపోతుందంటే, ₹100తో నీకు క్రమశిక్షణ రావచ్చు. ₹100తో నీలో ఒక కాన్స్టిట్యూన్సీ పెంచుకున్నావు అనుకో, నిరంతరం ఒకే పని చేయడం అలవాటు చేసుకున్నావు అనుకో, పెట్టుబడి అనేది నీ దగ్గర ఇప్పుడు ₹100. నీ అప్పులన్నీ తీరిన తర్వాత ఆ డబ్బుతో నీకు నువ్వు ఒక పెట్టుబడిని పెట్టుకుంటూ వెళ్తే, ఖచ్చితంగా అది నీకు నీ కుటుంబానికి ఎంతో కొంత, ఎంతో కొంత ఉపయోగపడుతుంది భయ్యా. అసలు 100తో ఏమొస్తుంది ఈ రోజుల్లో? ఒకసారి తింటే అయిపోద్దని చెప్పి ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్‌లో ఉన్నదే. కానీ ఆ ₹100తోనే మనం ఖచ్చితంగా ఒక సరైన చోట పెట్టుబడిగా పెడితే, పెట్టుబడి అంటే మనం ఏదో స్టాకులు కొనేయాలి, షేర్లు కొనేయాలని కాదు భయ్యా. కనీసం ఒక డిబ్బీ, ఒక హుండీ లాంటిది పెట్టుకొని ఇంట్లో, దాంట్లో 100 మిగిలినప్పుడల్లా యేసుకుంటూ పోయినా సరే, సంవత్సరం తిరిగే లోపు ఖచ్చితంగా అది పెద్ద అమౌంట్ అవుద్ది. సో, ఈటి ₹100తోనే జీవితాన్ని మార్చుకోవచ్చంటే, మన దగ్గర ఆ ₹100కి మించి లేనప్పుడు, దాచుకునే శక్తి లేనప్పుడు, మనం ఆ 100 నుంచే స్టార్ట్ చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఒక కంపెనీలోనో లేదంటే ఎక్కడో దగ్గర ఒక షాప్‌లోనో లేదంటే ఒక చిన్న కంపెనీ, పెద్ద కంపెనీ ఎక్కడో దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు పని చేస్తున్నారు అనుకుందాం. ఒక రవి అనే వ్యక్తి, ఒక కిరణ్ అనే వ్యక్తి. సో, ఈ రవి అనే వ్యక్తి అలవాట్లేంటి? ఒక ₹100తో అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు టీ తాగడం, స్నాక్స్ తాగడం. రవి, కిరణ్ ఇద్దరు వెళ్తారు. కానీ అక్కడ డబ్బులు తీసేది మాత్రం రవియే. సో, ఇలా ప్రతిరోజు ₹100 అవుతుంది. ఆ పక్కనున్న కిరణ్ అనే వ్యక్తి అదే ₹100 ఒక చోట దాస్తున్నాడు భయ్యా. డైలీ అలా దాచుకుంటూ, దాచుకుంటూ వెళ్ళడం. ఆ నెల అయ్యేసరికి ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టుబడి పెట్టడం. దీనివల్ల ఏమవుద్దంటే, కొన్ని సంవత్సరాలకి రవి అనే వ్యక్తి, కిరణ్ అనే వ్యక్తి యొక్క మధ్య ఉన్న ఈ ఎకనామికల్ గ్రోత్ అనేది ఆటోమేటిక్‌గా కిరణ్ అనేది పెరుగుతూ ఉంటది. రవిది ఆటోమేటిక్‌గా డౌన్ అవుతూ ఉంటది. చెప్తున్నా కదా, ఇద్దరి జేబులో 100 ఉన్నాయి. ఒక వ్యక్తి ఏమో ఒక ఇద్దరు కలిపి ఒక టీ స్టాల్‌కెళ్లారు. ప్రతిరోజు మనోడే తీస్తాడు, రవి అనే క్యారెక్టరే. కిరణ్ అనే క్యారెక్టర్ చూస్తూ ఉంటది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కిరణ్ అనే క్యారెక్టర్‌కి, రవి అనే క్యారెక్టర్‌కి చాలా భారీ డిస్టెన్స్ వస్తది ఎకనామికల్‌గా, ఒక ఫైనాన్షియల్ గ్రోత్‌లో. సో, అలాంటి టైంలో ఒక కిరణ్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల పాటు అలా దాచుకుంటూ, దాచుకుంటూ ఒక ఎమర్జెన్సీ వచ్చిందనుకుందాం. ఆ ఎమర్జెన్సీలో ఈ దాచుకున్న 100 మనోడికి ఎలా ఉపయోగపడుద్దంటే ఒక సంజీవనిలా ఉపయోగపడుతుంది. అదే రవి అనే వ్యక్తికి ఎమర్జెన్సీ వస్తే ఖచ్చితంగా ఎవడో దగ్గర అప్పు చేయాల్సిందే. ఎందుకంటే మనోడిలో స్థిరత్వం లేదు, కాన్సిస్టెన్సీ లేదు. ఆ కాన్సిస్టెన్సీ ఎక్కడుంది? డబ్బులు ఖర్చు పెట్టడంలో ఉంది, డబ్బు దాయడంలో లేదు. సో, అదే ₹100 నిరంతరం దాచుకుంటూ అలవాటు చేసుకుంటే, ఆ 100 భవిష్యత్తులో మన టైం బాగుండి మన దగ్గర ఇంకా డబ్బులు పెరిగే కొద్దీ ఆ 100ని 1000 చేయొచ్చు, 1000ని 10,000 చేయొచ్చు, 10,000ని 1,00,000 చేయొచ్చు. అలా పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళొచ్చు, లేదా ఒక చోట పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. దానివల్ల మనకి ఏదైనా ఎమర్జెన్సీ అనేది వస్తే లైఫ్‌లో ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. ఇక్కడ రవి అనే క్యారెక్టర్ ఏంటంటే, ఉన్నది ఉన్నప్పుడు ఖర్చు పెట్టేయడం, లేకపోయినా సరే అప్పు చేసి ఖర్చు పెట్టడం అనే క్యారెక్టర్‌కైనా అలవాటు పడితే, అదే నిరంతరంగా కొనసాగితే మాత్రం మనతో పాటు మన కుటుంబం కూడా రోడ్డు మీదకొచ్చేస్తది.
ప్రతిరోజు చెప్తుంటారు భయ్యా, నేను గత వీడియోలో కూడా చెప్పాను, ఉన్నప్పుడే ఎంజాయ్ చేసేయాలి, ఉన్నప్పుడే తినేయాలి. అది కాదు లైఫు. మనం లేనప్పుడు కూడా మన కుటుంబం రెగరేసుకునేలా ఉండాలి. అది జీవితం అంటే. ఇక ఈ 100 రూపాయల కాన్సెప్ట్ ఏంట్రా బాబు ఇలాగా ఇంత ఇంత ఇదిగా చెప్పేస్తున్నాం అంటే, చెప్తున్నా కదా, 100 అనేది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. కొందరికి ఏంటంటే 100 చాలా తక్కువ, కొందరికి 1000 చాలా తక్కువ, కొందరికి 10,000 చాలా తక్కువ, కొందరికి ₹1,00,000 చాలా తక్కువ. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకున్న అప్పులు బట్టో లేదంటే వాళ్ళకున్న ఆస్తి బట్టే 100 కదా, 1000 కదా, 10,000 కదా, 10,00,000 కదా. కానీ కాదు. ఒకటే చెప్తున్నా, ఎవడికి ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి అవసరం వస్తుందో దేవుడికి తప్ప ఎవ్వడికి తెలియదు. అందుకే ఈరోజు నీ జేబులో ఒక జీతం పడిన వెంటనే నీ మీద నువ్వు ఎంతో కొంత పెట్టుకోవాలి భయ్యా తీసి పక్కన. అలా కాదు అనుకుంటే మాత్రం మొత్తం అంతా ఊడ్చేద్దాం అని అలాగ నవ్వు నడుపుకుందాం అంటే మాత్రం ఇంకా జీవితం మొత్తం అలానే ఉంటుంది. ముందు నీ మీద నువ్వు పెట్టుబడి పెట్టుకో. ఒక 10,000 జీతం వచ్చింది, అందులో కనీసం ఒక 1,000 రూపాయలైనా తీసి పక్కన పెట్టే. నా జీతం 10,000 కాదు 9,000 అనే ఫీలింగ్తో ఉంటే మాత్రం ఖచ్చితంగా లైఫ్లో ఖచ్చితంగా ఆ డబ్బు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అన్నా ఈ రోజుల్లో డబ్బులు అడిగితే ఇస్తున్నారు కదా అని చెప్పి ఎవరి దగ్గర దిగబడతారు దగ్గర డబ్బులు తీసుకొని అప్పుల కోసం ఫోన్లు ఎత్తకుండా నరకయాతన అనుభవించే బదులు మన దగ్గరే ఎంతో కొంత ఉన్నప్పుడు దాన్ని పక్కన పెడితే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆ సిస్టర్ చెప్పిందని చెప్పాను కదా, నాకైతే ఎంత అంటే ఇద్దరు పిల్లలు స్కూల్ పిల్లలు కడుతూ స్కూల్ ఫీజులు ఆటో ఛార్జీలు కడుతూ వస్తున్న 25,000లో దాదాపు 9,000 నుంచి 18,000కు పోతే అక్కడే ఒక 7,000 రూపాయలు మిగులుతుంది. అందులోనే అద్దెలు కడుతున్నారంట, అందులోనే ఆటో ఛార్జెస్, పిల్లల స్కూల్ ఖర్చులు, లెటర్లే. ఆ అమ్మాయి ఎవరో కానీ ఆ అమ్మాయి భర్త చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే చూడండి ఆ అమ్మాయి ఎంతగా ఇన్ని కోరికలు చంపుకొని ఆ అమ్మాయి ఇల్లు నడిపిస్తుందో ఆ మిగిలిన 6,000 7,000 రూపాయలతో. కానీ మనలో చాలామంది ఎంత వచ్చినా సరిపోద్ది. 6,000 ఏంటి, మీరు రోజు ఏంటది ప్రతి వీక్ మేము మటన్కి 2,000 ఖర్చు పెడతాం అనే కొంతమంది ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే అవి ఆ రోజుతో అయిపోద్ది భయ్య, తినడం తిరగడం రావడం తిరగడం అవన్నీ. కాకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది, ఒక జాగ్రత్త అనేది మనం అలవాటు చేసుకుంటే ఇందాక చెప్పినట్టు మనం లేకపోయినా సరే మన కుటుంబం అనేది ఒక ఉన్నత స్థానంలో ఉంటుంది. చెప్తున్నా కదా, ఆ 100 పక్కన పెట్టండి, కొన్ని రోజుల పాటు అదే అలవాటు చేసుకుందాం. ఒక అలవాటు అనేది మనకు వస్తే అది 100 కాదు, తర్వాత 1000 అవ్వచ్చు, 1000 తర్వాత 10,000 అవ్వచ్చు. అసలు అలవాటే మనం చేసుకోకుండా ఎవడ చేస్తాలే 100 రూపాయలు ఎవడ పక్కన పడతారు అనుకుంటే మాత్రం మన వల్ల ఎవ్వడికి ఉపయోగం ఉండదు. ప్రజెంట్ కాదు భయ్య, ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. ప్రజెంట్ అనేది గడిచిపోతూ వస్తుంది, కానీ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో ఎవ్వడు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాడు. అలాంటప్పుడు ఖచ్చితంగా మనకంటూ కొంత సేవింగ్స్ అనేవి లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఎస్, ఆ చెల్లి చెప్పినట్టు అసలు డబ్బులే సరిపోవట్లేదు, అయినా సరే ఎక్కడో ఒక దగ్గర ఆలోచించి నీకు రోజు ఖర్చులు ఏమవుతున్నాయి అవన్నీ చూసుకుని ఆలోచిస్తే ఎంతో కొంత కనీసం 50 నుంచి 100 రూపాయలైనా సరే ఎక్కడో దగ్గర దాచే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి మాట్లాడుతుంటే ఇవి నేను ఓన్గా ఫేస్ చేసింది ప్రతిదీ కూడా. చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఎవడి మాట వినకుండా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేసి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడు ప్రజెంట్ దాని నుంచి పాఠాలు నేర్చుకొని లైఫ్ని ఇప్పుడు నేను గ్రో చేసుకుంటున్నాను. సో కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే ఇదేంటది ఎప్పుడు ఒకటే మాట్లాడినట్టు మాట్లాడుతావు, డబ్బు గురించి మాట్లాడుతావు, ఇదేంటి ఇంకేం లేదంటే నేను ఒకటే చెప్తున్నా, మనీయే ఇప్పుడు ప్రజెంట్ దేశానికి అది ప్రపంచానికి అది మనిషిని నడిపిస్తుంది మనీయే. చూడండి భయ్య, మీ చుట్టుపక్కల ఉంటారు డబ్బున్నోడు, మీకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు డబ్బున్నోళ్ళు ఒక పెద్ద అతను ఎలా ఉంటున్నాడు, డబ్బు లేని ఒక పెద్ద ఎలా ఉంటాడు అనేది. ఒక మంచి పొజిషన్లో ఉండి రిటైర్డ్ అయిన పర్సన్ని ఎలా గౌరవిస్తుంటారు, ఏం చేస్తారు అనకూడదు. కానీ ఒక ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీ లేని వ్యక్తిని సమాజంలో చూస్తే ఒక్కసారి ఆలోచించుకోండి. సో ఇప్పటి నుంచి అయినా సరే మీ దగ్గర ఎంత మిగిలితే దాన్ని అంత పెట్టుబడిగా దాద్దాం. పెట్టుబడి అంటే ఇందాక చెప్పినట్టు పెద్ద పెద్ద స్టాక్ మార్కెట్లు అవి నేను చెప్పట్లే, దాయడం మొదలు పెడదాం. అది దాచి ఒక 1 ఇయర్ పాటు ఎక్కడో ఒక దగ్గర అసలు దాన్ని టచ్ చేయకుండా పెట్టేసి ఆ 1 ఇయర్ తర్వాత మనం మీకు నచ్చిన దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు నచ్చిన విధంగా బ్యాంకులోనో ఎక్కడో దగ్గర పెట్టండి అలా. అంతే, అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ ఎమర్జెన్సీలో నీకు తెలియకుండానే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయి. ఆ హెల్ప్ ఎలా ఉంటుందంటే నువ్వు ఇంకోటి దగ్గర చెయ్యి చాచలేనంత హెల్ప్ ఉంటుంది.